సభ గురించి ఏం చెప్తారన్న? ఆవిర్భావ సభ నా భూతో నా భవిష్యత్ అండి. సో అక్కడికి అందరూ స్వచ్ఛందంగానే, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, ఈరోజు మీరు హైదరాబాదులో ఈ లోకల్లో మోతీనగర్ సరౌండింగ్స్లో చూశారు. ఎవరన్నా కానీ మీరు కెమెరాతో షూట్ చేసినప్పుడు ఎవరన్నా ₹1 మేము ఇస్తాం కానీ లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు కానీ పంచడం చూసారా? వాళ్ళ సొంత డబ్బులతో, వాళ్ళ పెట్రోల్ డబ్బులతో వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళ సొంత సహకారాన్ని, వాళ్ళ తోడ్పాటుని పార్టీకి వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎవరిని చూసి? వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. సో జగన్ కొన్ని కామెంట్స్ చేశారు కళ్యాణ్ గారిని, సో దానికి రెస్పాన్స్ ఏమిస్తారు? ఇప్పుడు ఆయన కామెంట్స్ ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఫస్ట్లో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అసెంబ్లీకి పోనీ అంతకుముందు ఆయన తేలేకపోయాడు, ప్రత్యేక హోదా అసెంబ్లీకి వచ్చి ప్రత్యేక హోదా అడుగుతున్నారేమో అని అనుకున్నా. స్క్రోలింగ్లో చూసి ఆయన ప్రత్యేక హోదా అడగట్లేదు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ అని అడుగుతున్నాను. ఏ యూజ్ ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు క్వశ్చన్ చేస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారికి 11 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా లేదు కదా. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు మీకు తెలుసు, ఎన్నో కార్యక్రమాలు అటు చేనేత వాళ్ళకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఇసుకు సంబంధించి, ఇటు కౌలు రైతులకు కావచ్చు, ఇటు మన జనసేన కార్యకర్తలు కావచ్చు, ప్రజానికాన్ని కావచ్చు, ఎన్నో చేశారు. మరి ప్రతిపక్ష హోదానే ఉండాలా? అది అవసరం లేదు. చేయాలనే ఒక మంచి మనసు, తపన ఉండాలి. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అంత పెద్ద నాయకుడిని అనడంపై మీ అభిప్రాయం? ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే 2 విషయాలు. మోదీ గారు ఆల్రెడీ చెప్పేశారు ఆయన స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో. మోదీ గారు మహారాష్ట్ర ఎన్నికలు అన్నీ తెలియజెప్పినాయి. మా స్థాయిలో కౌంటర్ ఆయనకి ఇవ్వాలంటే ఆయన పులివెందులకు ఎక్కువ, ఏపీకి తక్కువ, అంతే. సో అరెస్టులు కూడా చేస్తున్నారు కదా, పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎవరిని చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనం మాట్లాడకూడదు కానీ సీనియర్ పొలిటికల్ లీడర్స్ మాట్లాడినట్టు వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు అసలు అందరినీ పెట్టారు, వీళ్ళు ఇంకా పెట్టలేదు. ముందు రాజధాని మీద, రాష్ట్రం మీద ఫోకస్ చేసి ఒక నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీకి వెళ్ళి నిధులు సేకరించి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి. ఇప్పుడు మీరు రోడ్లు చూస్తున్నారు. మొన్న జనవరిలో సంక్రాంతికి వెళ్ళి కానీ, ఇప్పుడు తిరునాళ్ళకి వెళ్ళి కానీ ప్రజలందరూ ఓహో సూపర్గా ఉన్నాయి, మేము వెళ్ళాం, నెంబర్ 1గా ఉన్నాయి రోడ్లు. అభివృద్ధి చేసి చూపిస్తుంటే ఇక్కడ ఈయనకు వచ్చి ఎమ్మెల్యేకి తక్కువ, లేకపోతే జైల్లో పెడుతున్నారు. వాళ్ళు చేసినవన్నీ కక్ష సాధింపులు, ఏదో ఫోకస్ చేద్దామని. అదేదో మీరు ఏదైనా, నేను ఒకటే సజెషన్ అండి, వైసీపీ వాళ్ళు ఏది వైసీపీ వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నా, ఏదైనా ప్రజలు సాయం చేయదలుచుకున్నా వాళ్ళు ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పేరుతో రాష్ట్రాలు ఉనుకుతున్నాయి. 1 wordలో ఏం చెప్తావు కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ నౌ బిఫోర్ పవన్ కళ్యాణ్ 2024, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ 2024 ఈజ్ ఏ ఫినానిమల్ ఫిగర్, నేషనల్ ఫిగర్ ఇన్ నాట్ ఓన్లీ ఏపీ పాలిటిక్స్, కంట్రీ. It's a now Pawan Kalyan is a country leader, not a AP leader.